ప్రతిరోజూ ఒకే విధమైన జీవన విధానం. కానీ ప్రతిరోజూ ఒక కొత్త అనుభూతి. ఈరోజు నా రోజు ఎలా మొదలైందో మీతో పంచుకోవడానికి ఈ చిన్న రోజువారీ వ్లాగ్. అలారం శబ్దంతో కాదు, బాధ్యతతో నా రోజు మొదలవుతుంది. నిశ్శబ్దమైన ఉదయం, నెమ్మదిగా సాగుతున్న జీవితం. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది. గమ్యం ఎంత ముఖ్యమో కాదు, ఆ గమ్యం వరకు తీసుకెళ్లే ప్రయాణమే అసలైన కథ. రద్దీ, శబ్దాలు, మనుషులు ఇవి నా రోజులో సాధారణమే, కాని ప్రత్యేకమైన భాగం. పని అంటే ఒత్తిడి అనుకుంటారు, కాని అదే నా కలలకు పునాది. నెమ్మదిగా, నిశ్శబ్దంగా ఒక మంచి భవిష్యత్తు వైపు వేసే అడుగులు. జీవితంలో ఆనందమంటే పెద్ద క్షణాలే కాదు, ఈ చిన్న విరామాలు, చిన్న చిరునవ్వులే. ఈ క్షణాలను మిస్సైతే ఆ రోజు మొత్తం వృధానే. రోజు ముగుస్తుంది, కాని కథ ఇంకా పూర్తి కాలేదు. ఈ అలసటలో కూడా ఒక తృప్తి ఉంటుంది. రోజంతా పనిచేసి కొంచెం విశ్రాంతి కోసం ఇలా ప్రకృతికి దగ్గరగా వస్తే మనసు ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేం. అందుకే ఈరోజు ఈ కొండెక్కాలని వచ్చాను. కొండపై నుంచి నగరాన్ని చూస్తూ, సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ, చల్లని గాలి శరీరాన్ని తాకుతుంటే మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది. కాని ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. మనసుకు ప్రశాంతత కావాలంటే దానికన్నా ముందు శరీరానికి ఫిట్నెస్ అవసరమని. ఎందుకంటే కొండ ఎక్కుతూ ఉంటే నా గుండె నువ్వాగుతావా లేదా నేనే ఆగిపోవాలా అని అడిగినట్టుగా అనిపించింది. కాని కొండ ఎక్కిన తర్వాత మనసు ఎంతో హాయిగా అనిపించింది. మొత్తం స్ట్రెస్ అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్స్ మాత్రమే మిగిలాయి. ఈ లొకేషన్ వివరాలు కావాలంటే నా పేజ్ని ఫాలో చేసి స్పాట్ అని కామెంట్ చేయండి. లొకేషన్ డీటెయిల్స్ డిఎం చేస్తాను. ఇదే నా సాధారణ జీవితం. మీ జీవితంలో కూడా ఇలాంటి చిన్న క్షణాలను ఎంజాయ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ మిస్టర్ సాఫ్ట్వేర్ కుర్రాడు.